హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల డీఏ, డీఆర్ బకాయిల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో డీఏ, డిఆర్ఎస్ అలవెన్స్ మరియు డిఆర్ఎస్ రిలీఫ్ బకాయిలు అత్యంత కీలకమైనది. దాదాపు 7 సంవత్సరాల సుదీర్ఘ కాలం నుంచి ఈ బకాయిలనేవి పెండింగ్‌లో ఉండటం వల్ల లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులనైతే ఎదుర్కొంటూ ఉన్నాయి. అసలు ఈ బకాయిలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ప్రభుత్వం ఏ ఏ హామీలిచ్చింది? ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? అనేటటువంటి విషయాలను మనం లోతుగా విశ్లేషించుకోవాలి. సాధారణంగా ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలు పడిపోకుండా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క భత్యాన్ని సకాలంలో చెల్లించకపోవడం వల్ల పెరిగిన ధరల భారమంతా ఉద్యోగులపైనే పడుతోంది. మొదటగా 2018 జూలై నెలకు సంబంధించినటువంటి డీఏ విషయాన్ని పరిశీలిస్తే అప్పట్లో ప్రభుత్వం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ దానికి సంబంధించి పాత బకాయిలను అరియర్స్‌నైతే పూర్తిగా చెల్లించలేదండి. సో, మనకు ఇటీవల 2018 డీఆర్ అరియర్స్ అనేవి జమ అయ్యాయి గానీ పూర్తి స్థాయిలో జమ కాలేదు. ఇంకా 20% ఆహ్, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో, వారికి ఇంకా జమ కాలేదనమాట. సో, ఈ 20% వారికి జమ కావాల్సి ఉంది. కొన్ని కారణాలు టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే వారికి జమ కాలేదు. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే జీపీఎఫ్ ఉద్యోగులకి ఈ బకాయిలను 2018 జూలై మరియు 2019 జనవరి డీఏ బకాయిలను వారి ఖాతాల్లో జమ చేసినప్పటికీ సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో జమ కాలేదు. వీరికి జూలై 2018 నుండి డిసెంబర్ 2020 వరకు అంటే దాదాపు 30 నెలల పాటుగా రావాల్సినటువంటి 3.144% డీఏ బకాయిలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఒక ఉద్యోగికి 30 నెలల బకాయి అంటే అది పెద్ద మొత్తమే అవుతుంది. కానీ అది కేవలం కాగితాలకే పరిమితమైంది. అదే క్రమంలో 2019 జనవరి నుండి 2021 జూన్ వరకు మరొక 30 నెలల కాలానికి సంబంధించి ఈ ఒక 3.144% డీఏ బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారిని సాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం 3 విడతల డీఏలను సో, ఇక్కడ చూడొచ్చు జనవరి, జూలై 2020, జనవరి 2021కి సంబంధించి డీఏలను ఫ్రీజ్ చేయడం జరిగిందనమాట. మరి కేంద్రం బాటలోనే నడుస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ 3 డీఏలను రద్దు చేయడంతో ఉద్యోగులు ఆర్థికంగా భారీగా నష్టపోయారు. ఇక విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఉద్యోగులకు రావాల్సిన హక్కులను ఇలా రద్దు చేయడం ఏమిటి? వారిని నిరాశకైతే గురిచేసింది. మరి తదుపరి కాలంలో అంటే 2022 జనవరి నుండి రావాల్సిన 2.73% డీఏ బకాయిల విషయానికొస్తే ప్రభుత్వం జీవో విడుదల చేస్తూ ఈ బకాయిలను 3 విడతల్లో చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ జీవో ప్రకారం మొదటి విడత సెప్టెంబర్ 2023లో, రెండో విడత డిసెంబర్ 2023లో, మూడో విడత మార్చి 2024లో చెల్లించాల్సి ఉంది గానీ దురదృష్టవశాత్తు ఆ గడువు ముగిసిపోయినా ఒక్క రూపాయి కూడా ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ కాలేదు. ప్రభుత్వ ఉత్తర్వులకు విలువేది అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అలాగే జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు ఉన్నటువంటి మొత్తం 16 నెలల బకాయిలు 3.64%తో కూడా 3 విడతల్లో ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్ 2024 సంవత్సరంలో ఇస్తామన్నారు కానీ అవి కూడా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ ప్రకటనల పరంగా అక్కడితో ఆగలేదు.
జనవరి 2023కి సంబంధించి 3.64% డీఏ బకాయిలను 15 నెలల కాలం అంటే ఈ 15 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను 3 విడతలుగా మళ్ళీ ఆగస్టు 2024, అలాగే నవంబర్ 2024, ఫిబ్రవరి 2025లలో చెల్లింపులు చేస్తామని చెప్పారు. అదేవిధంగా జూలై 2023కు సంబంధించి 12 నెలల అరియర్స్‌ను 3 విడతలుగా అంటే సెప్టెంబర్ 2024 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు డిసెంబర్ 2024, మూడవ థర్డ్ ఈక్వల్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు మార్చి 2025 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మనం ఏప్రిల్ 2025 దాటిపోయింది. మేలో ఉన్నాము. అంటే ప్రభుత్వం ఇచ్చిన అన్ని గడువులు ముగిసిపోయాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఒక్క డీఏ కూడా విడుదల కాకపోవడం శోచనీయం. కేవలం జీవోలు ఇవ్వడం తప్ప వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. ఇవే కాకుండా కొత్తగా మనకు 4 డీఏలు రావాల్సి ఉంది. వాటి సంగతి కూడా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. పాత బకాయిలే కాదు, కొండలా పేరుకుపోయి ఉండేది. కొత్తగా ఇచ్చే డీఏల పరిస్థితి కూడా ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం ఈ బకాయిలను పట్టించుకోకుండా వదిలేయటం వల్ల ప్రస్తుత పరిస్థితి జటిలమైంది. సో, మనకు ఇప్పుడు 2024కు సంబంధించి జూలై, అలాగే 2025కు సంబంధించి జనవరి అండ్ జూలై, 2026కు సంబంధించి జనవరి. సో, ఈ 4 బకాయిలైతే పెండింగ్, 4 డీఏలు విడుదల వారీగా అయితే చెల్లించాల్సి ఉంది. సో, ఈ నేపథ్యంలో ఈ డీఏల కనీసం ఇప్పుడైనా ఈ డీఏల బకాయిల మీద దృష్టి సారించాలని అందరూ కోరుకుంటున్నారు. రిటైర్ అయిన పెన్షనర్స్ తమ మలి వయసులో ఈ బకాయిల కోసం ఎదురు చూడటం నిజంగా బాధాకరమైన విషయమే. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఆర్థిక అనిశ్చితిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, కొండలా పెరిగిపోయిన డీఏలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు 7 ఏళ్లుగా రావాల్సిన డీఏ మరియు డీఆర్ బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం పలుమార్లు జీవోలు జారీ చేసి బకాయిలను 3 విడతల్లో చెల్లిస్తామని గడువులు విధించినప్పటికీ ఆ గడువులు ముగిసిన నేటికి ₹1 కూడా అందలేదు. మొత్తం మీద 7-8 విడతల డీఏ అంశాలు ఏదో ఒక రూపంలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే ఈ బకాయిలను విడుదల చేసి ఉద్యోగ వర్గాలకు భరోసా కల్పించాలి అనైతే ఆశిద్దాము.